అబ్బాయి పెళ్లికి నిరాకరించాడనో, కట్టుకున్న భర్త వదిలేశాడనో, లేదా ఇంకేదైనా ఇతరత్ర కారణాలతోనో భార్యనో భర్తనో లేకపోతే అమ్మాయి అబ్బాయి కొత్తగా పెళ్ళైన వారో చనిపోవడం చూసాం, బలమరణానికి పాల్పడడం చూసాం. కానీ హైదరాబాద్ మీర్పేట్లో హిమబిందు అనేటువంటి ఒక అమ్మాయి తాను పెంచుకున్నటువంటి పిల్లి చనిపోయిందని, పెట్ క్యాట్ చనిపోయిందని చెప్పి బలమరణానికి పాల్పడింది. హిమబిందు అనేటువంటి ఈ అమ్మాయి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, మీర్పేట్లో ఉంటారు. సో అమ్మాయి 2 సంవత్సరాలుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది చూడండి, అదే ఆ పిల్లి ఆ పెట్ క్యాట్ని పెంచుకుంటోంది. సో దానికి ఏదో అనారోగ్యం బారిన పడి ఆ పిల్లి మరణించిందంట. సో పిల్లి మరణించినటువంటి ఆ బాధను తట్టుకోలేక హిమబిందు అనేటువంటి ఈ అమ్మాయి కూడా బలమరణానికి పాల్పడి చనిపోయింది. అయితే ప్రస్తుతానికి ఇంకా ఈ కేసులో పూర్తి విషయాలు తెలియదు. అనుమానాస్పద కేసుగానే పోలీసులు నమోదు చేసుకున్నారు. సో ఇది ఒక అనుమానాస్పద మృతి అన్నట్టుగానే పోలీసులు చెప్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. సో హిమబిందు నిజంగానే ఆ పిల్లి కోసమే చనిపోయిందా? పిల్లి చనిపోయింది కాబట్టే తను తట్టుకోలేక మనోవేదనకు గురైపోయి చనిపోయిందా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమి ఉన్నాయని తెలియాలి. బట్ తను ముద్దుగా బుజ్జుగా ఇంట్లో పెంచుకున్నటువంటి ఆ పెట్ క్యాట్ చనిపోయింది, అందుకే ఇలా హిమబిందు కూడా చనిపోయింది అన్నట్టుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరి ముఖ్యంగా అక్కడ కుటుంబీకులు చుట్టుపక్కల వారు కూడా అదే చెప్తున్నారు. సో డైరెక్ట్గా స్పాట్లోకి వెళ్దాం. ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మల, సో ఏంటి, ఒక పిల్లి పెంచుకున్న పిల్లి చచ్చిపోయిందని ఒక అమ్మాయి మరణించింది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్య గొడవలు, భర్తను లేకపోతే భార్యను బలమరణానికి పాల్పడడం చూసాం. తర్వాత ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదని ఇంకో సంఘటన, రకరకాల సంఘటనలు చూస్తున్నాం. కానీ పెంపుడు పిల్లి కోసం ఒక అమ్మాయి ఈ రకంగా మరణించడం ఎలా చూడాలి? ఆ కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఎలా జరిగింది ఈ సంఘటన? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము మరి హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ వింత ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. మరి అమ్మాయి మాత్రము బీఎస్సీ సెకండ్ ఇయర్ కూడా చేస్తూ ఉంది. బీఎస్సీ సెకండ్ ఇయర్ చేస్తున్న ఈ అమ్మాయి మాత్రము ఆ పిల్లిని కూడా కొద్ది రోజుల క్రితమే, అంటే ఒక 2 వారాల క్రితమే కూడా తను తెచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి గత 2 సంవత్సరాలుగా ఆమె పెంపుడు పిల్లిని పెంచుకుంటున్నప్పటికీ కూడా ఆ పిల్లి పట్ల చాలా అంటే చాలా ప్రేమగా కూడా చూసుకునేది అని తెలుస్తూ ఉన్నప్పటికీ, కానీ ఆ పిల్లి కోసమే తను ప్రాణాలు విడిచింది అనేది మాత్రము నమ్మశక్యంగా లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. పోలీసులు కూడా ఒక అనుమానాస్పద కేసుగా కూడా నమోదు చేశారు. మరి ఈ బడంగపేటలో వెంకటాద్రి నివాసానికి చెందినటువంటి హిమబిందు బీఎస్సీ మొదటి సంవత్సరం కూడా చదువుతూ ఉంది. ఈ అమ్మాయి బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటికీ కూడా ఆ రోజు కూడా తను కాలేజీకి వెళ్ళి తను వచ్చేసరికి పిల్లి లేదు అనే విషయాన్ని తను జీర్ణించుకోలేకపోయింది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ పిల్లి కూడా దూరమైంది ఈ నెల 18వ తారీఖు మన బుధవారం రోజే జరిగింది అని తెలుస్తూ ఉంది. ఉదయము పిల్లి లేకపోవడంతో కూడా సాయంత్రానికి ఈ అమ్మాయి నైటు మరి తను కూడా బలవన్మరణానికి పాల్పడింది అనేది తెలుస్తుంది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే మీర్పేట్ పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు తీసుకున్న సమాచారం ప్రకారం మాత్రము ఆ అమ్మాయికి కాలేజీలో కానీ ఇటు ఇంటి వద్ద కానీ ఎక్కడి నుంచి కూడా ఎలాంటి ఇష్యూస్ లేవని తెలుస్తూ ఉంది. అక్కడ ఈ అమ్మాయి పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కూడా అమ్మాయికి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫోన్ చాటింగ్ కూడా అమ్మాయి ఫోన్ కూడా పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫోన్ లో ఏదైనా చాటింగ్ ఉందా, లేకపోతే ఎవరికైనా ఇంతకు ముందు మెసేజ్లు చేసిన లిస్ట్ ఏమన్నా ఉందా, ఆ మెసేజ్లల్లో ఏదైనా సమాచారం ఉందా సేకరించే ఆ పనిలో కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇంకొకటి, కేవలము పెంచుకున్న పిల్లి కోసము తను బలవన్మరణానికి పాల్పడడం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ కూడా పేరెంట్స్ మాత్రం, తల్లిదండ్రులు మాత్రం వివరాలు బయటికి చెప్పడానికి ఒప్పుకోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే మా అమ్మాయి మాకు ఇప్పటికే దూరం అయిపోయింది, కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు, కేవలం పిల్లి వల్లనే తను ఇలాంటి బలవన్మరణానికి కూడా పడాల్సి వచ్చింది, ఇదే మెయిన్ కారణం తప్ప ఇంకెలాంటి ఇష్యూస్ లేవు, మా పాప మాకు దూరం అయిపోయి మా బాధలో మేము ఉన్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు
ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు, నిరాకరిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ కేసు పైన మాత్రము కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మీర్పేట పోలీసులు అయితే వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకేదైనా కారణాలు అయ్యి ఉంటాయా, లేకపోతే ఎగ్జామ్స్ జరిగాయి మొన్నటి వరకు కూడా పేరెంట్స్ ఏమైనా మందలించారా ఆ అమ్మాయిని, అలా మందలిస్తే కనుక అమ్మాయి ఏమన్నా మనస్తాపానికి గురై ఏమన్నా ఇలాంటి ఘటనకు పాల్పడిందా అనే కోణంలో కూడా ఓ పక్క అమ్మాయి పేరెంట్స్ ని, హిమబిందు పేరెంట్స్ ని, అటు హిమబిందు బ్రదర్ ని పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే కేసు అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా హిమబిందు అనేటువంటి ఈ అమ్మాయి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సో తను 2 ఏళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటుందట. అయితే ఆ పిల్లిని పెంచుకుంటున్నటువంటి అమ్మాయి వారం రోజుల క్రితం ఆ పిల్లి మరణించడంతో కొంత డిస్టర్బ్ అయిపోయింది. మరి కారణం ఏంటి తెలియదు, కానీ తను కూడా బలమరణానికి పాల్పడింది, చనిపోయింది. ప్రస్తుతానికి తన మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. సో అనుమానాస్పద కేసుగానే పోలీసులు నమోదు చేసుకున్నారు, విచారణ చేపడుతున్నారు. అటు కుటుంబీకులు ఏం చెప్తారు, కుటుంబీకులకు సంబంధించి వాళ్ళు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుటుంబీకులు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వడం లేదు. చూద్దాం మరి ఏం విషయం బయటపడుతుంది, పోలీసులు ఏం తేలుస్తారనేది.